హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఎవరెవరైతే యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పారు. సో, అక్కడ ఇంకొక వచనం కూడా 39వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఈ వాక్యం యాక్చువల్‌గా ఆయన ఆత్మ గురించి తెలియజేయబడిందనమాట. అంటే ఇక్కడ ఎవరెవరైతే యేసుప్రభు వారిని నమ్ముతారో వారికి అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. అండ్ మనకు ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ అనేది ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. సో, ఈ వాక్యం అనేది సిలువకు ముందు, సో సిలువ తర్వాత యేసుప్రభు వారు మనందరి కొరకై సిలువ పైన మరణించి ఆయన 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఇక్కడ ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా మన కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. నేను ఏదైనా సీజన్లో డ్రై అయిపోతానేమో, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే కొంతమందికి కొన్ని సీజన్స్లో బిజినెస్ అనేది అంతగా వారికి ఉపయోగం ఉండదు అనమాట. వారికి అంతగా ప్రాఫిట్స్ రాకపోవడము, వారికి అంతగా డబ్బులు రాకపోవడము అలాంటివి అనేది జరుగుతుంటాయి. సో అలాంటివి ఏవి జరగకుండా ఆయన ఖచ్చితంగా చూసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనలో కొంతమంది వారి వయసును చూసుకొని ఎస్పెషల్లీ కొంచెం ఎక్కువ వయసు గలవారు 60 కావచ్చు, 70 కావచ్చు, అలాగా వయసు దాటిన వారు 60-70 ఏండ్లు దాటిన వారు ఏమనుకుంటారు, నా జీవితంలో నేను కొత్తగా సాధించేది ఏముంది, నేను చూడాల్సిందంతా చూసేశాను, చేయాలనుకున్నవి కొన్ని చేశాను, నేను కొన్ని చేయలేకపోయాను, ఇంకా నేను కొత్తగా చేసేదేముంది అని వారు అనుకుంటుంటారు. సో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఎవరెవరైతే నా పైన విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ప్రతిరోజు కూడా, సో మన వయసుతో సంబంధం లేకుండా మనం చిన్నవారమైనా పెద్దవారమైనా ప్రతిరోజు కూడా మనం యేసుప్రభు వారి నుండి కొత్త విషయాలు తెలుసుకొని మనం కొత్త కార్యాలు అనేది జరిగించవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు 2 విషయాలు గుర్తుంచుకోవాల్సింది మనం ఎప్పుడు కూడా ఎండిపోము. ఇంకేముంది ఇంతేలే అని మనం అనుకోవాల్సిన పని లేదు. మనకి ఈ సీజన్ డ్రైగా ఉంది, సో నేను ఈ రోజు బాగుంటాను, రేపు బాగుంటాను, మళ్ళీ ఎల్లుండి బాగుంటాను. సో ఇలాంటివి ఏవీ లేకుండా మనం ప్రతిరోజు కూడా మన కడుపులో నుండి జీవజల నదులు పారుతూనే ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంటాము. రెండవది ఇక్కడ మన వయసును మనం చూసుకొని, లేకుంటే మన పరిస్థితిని చూసుకొని ఇంకా నేను కొత్తగా గొప్పగా సాధించేదేముంది అని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనం 100% యేసుప్రభు వారి నుండి కొత్త విషయాలు తెలుసుకొని మనం కొత్త కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించవచ్చు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ పైన విశ్వాసం ఉంచిన మీరు మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు, మాలో పరిశుద్ధాత్మను ముద్రించారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నాం కాబట్టి మా కడుపులో నుండి నిరంతరము జీవజల నదులు పారుతూనే ఉంటాయి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మా వయసుతో సంబంధం లేకుండా, మా పరిస్థితితో సంబంధం లేకుండా, మేము ఎప్పుడు కూడా కరువులోనికి వెళ్ళిపోకుండా, ఏ విషయంలో కూడా ఎండిపోయినట్లు కాకుండా, ఇంకంతే అన్నట్లు కాకుండా ప్రతిరోజు కూడా మేము గొప్పగా అభివృద్ధి చెందుటకు అండ్ అట్ ద సేమ్ టైం మీ నుండి కొత్త విషయాలు మేము తెలుసుకొని కొత్త కార్యాలు, గొప్ప కార్యాలు మీ నామం పేరిట జరిగించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.